Welcome to Listen and Learn Telugu. The Lee family packed their car. They were moving to a new town. లీ కుటుంబం వారి వస్తువులను కారులో పెట్టుకున్నారు. వాళ్ళు కొత్త ఊరికి మారిపోతున్నారు. Leela, the youngest, was excited. Her brother, Tim, was nervous. చిన్నదైన లీలా చాలా ఉత్సాహంగా ఉంది. ఆమె అన్నయ్య టిమ్ మాత్రం కాస్త ఆందోళనగా ఉన్నాడు. What if I don't make friends? He asked. నేను స్నేహితులను చేసుకోకపోతే అని అతను అడిగాడు. Mom smiled in the front seat. You'll find great friends, she said. అమ్మ ముందు సీట్లో నవ్వుతూ, నీకు గొప్ప స్నేహితులు దొరుకుతారు అని అంది. The drive was long and it's sunny. Leela sang songs with Dad. డ్రైవ్ చాలా సేపు అయింది. ఎండ బాగా ఉంది. లీలా నాన్నతో కలిసి పాటలు పాడింది. Tim stared out the window. They passed fields and rivers. టిమ్ కిటికీ నుండి బయటకి చూశాడు. వాళ్ళు పొలాలు, నదులు దాటి వెళ్లారు. Leela pointed at a barn. Look, cows, she shouted. లీలా బాన్ వైపు చూపిస్తూ, చూడు, ఆవులు అని అరిచింది. Tim laughed for the first time. టిమ్ మొదటిసారి నవ్వాడు. They stopped at a diner. There the pancakes were fluffy and sweet. వాళ్ళు ఒక రెస్టారెంట్ దగ్గర ఆగారు. అక్కడ ప్యాన్కేక్స్ మెత్తగా మరియు తీపిగా ఉన్నాయి. Leela got syrup on her shirt. Everyone giggled at her mess. లీలా షర్టు మీద సిరప్ వేసుకుంది. ఆమె గజిబిజి చూసి అందరూ నవ్వుకున్నారు. Back on the road, they played games. తిరిగి రోడ్డు మీద వారు ఆటలు ఆడారు. I spy something green, said Tim. నాకు ఏదో ఆకుపచ్చగా కనిపిస్తోంది అన్నాడు టిమ్. Leela guessed, a tree. లీలా ఊహించింది, చెట్టు. The game went on for some time. ఆ ఆట కొంతసేపు సాగింది. The new town appeared at sunset. After some time they reached their destination. సూర్యాస్తమయానికి కొత్త ఊరు కనబడింది. కొద్దిసేపటికి వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. Their house had a big yard with a swing. Leela ran to the swing set. వాళ్ళ ఇల్లు ఒక పెద్ద బాగా ఉండే ప్రాంగణంతో ఉంది. అందులో ఊయల కూడా ఉంది. లీలా వెంటనే ఊయల దగ్గరికి పరుగెత్తింది. Tim explored the quiet street. టిమ్ నిశ్శబ్ద వీధిని అన్వేషించాడు. A boy waved from next door. Hi, I'm Jake, he said. పక్కింటి నుండి ఒక అబ్బాయి చేయి ఊపాడు. హాయ్, నేను జేక్ అని అతను అన్నాడు. A real smile spread across Tim's face. He waved back. Hi, I'm Tim. టిమ్ ముఖం అంతా నిజమైన చిరునవ్వు వ్యాపించింది. అతను తిరిగి చేయి ఊపాడు. హాయ్, నేను టిమ్. Tim and Jake played together in their backyard that evening. ఆ సాయంత్రం టిమ్ మరియు జేక్ వాళ్ళ ఇంటి వెనుక ఆడారు. That night, Tim and their family ate pizza. ఆ రాత్రి టిమ్ మరియు అతని కుటుంబం పిజ్జా తిన్నారు. The house felt strange but cozy. ఇల్లు వింతగా అనిపించింది కానీ హాయిగా ఉంది. Leela drew pictures of the trip. Tim told Mom about Jake. లీలా ప్రయాణం గురించి చిత్రాలు వేసింది. టిమ్ అమ్మకు జేక్ గురించి చెప్పాడు. He also said, I think I like it here. నాకు ఇక్కడ నచ్చుతుంది అనిపిస్తుంది అని కూడా అన్నాడు. Dad hugged them both. New places are new adventures, he said. నాన్న వారిద్దరినీ కౌగలించుకున్నారు. కొత్త ప్రదేశాలు కొత్త సాహసాలు అని అతను అన్నారు. Leela fell asleep dreaming of swings. లీలా ఊయలల గురించి కలలు కంటూ నిద్రపోయింది. Tim thought about school. The family felt hopeful.
టిమ్ పాఠశాల గురించి ఆలోచించాడు. ఆ కుటుంబం ఆశాజనకంగా ఉంది. Moving was scary but exciting. They were ready for new stories. ఊరు మారడం కొంచెం భయంకరంగా కానీ ఉత్సాహంగా ఉంది. వాళ్ళు కొత్త కథలకి సిద్ధంగా ఉన్నారు. Now listen to the story in Telugu without subtitles. లీ కుటుంబం వారి వస్తువులను కారులో పెట్టుకున్నారు. వాళ్ళు కొత్త ఊరికి మారిపోతున్నారు. చిన్నదైన లీలా చాలా ఉత్సాహంగా ఉంది. ఆమె అన్నయ్య టిమ్ మాత్రం కాస్త ఆందోళనగా ఉన్నాడు. నేను స్నేహితులను చేసుకోకపోతే అని అతను అడిగాడు. అమ్మ ముందు సీట్లో నవ్వుతూ, నీకు గొప్ప స్నేహితులు దొరుకుతారు అని అంది. డ్రైవ్ చాలాసేపు అయింది. ఎండ బాగా ఉంది. లీలా నాన్నతో కలిసి పాటలు పాడింది. టిమ్ కిటికీ నుండి బయటకి చూశాడు. వాళ్ళు పొలాలు, నదులు దాటి వెళ్లారు. లీలా బాన్ వైపు చూపిస్తూ, చూడు, ఆవులు అని అరిచింది. టిమ్ మొదటిసారి నవ్వాడు. వాళ్ళు ఒక రెస్టారెంట్ దగ్గర ఆగారు. అక్కడ ప్యాన్కేక్స్ మెత్తగా మరియు తీపిగా ఉన్నాయి. లీలా షర్టు మీద సిరప్ వేసుకుంది. ఆమె గజిబిజి చూసి అందరూ నవ్వుకున్నారు. తిరిగి రోడ్డు మీద వారు ఆటలు ఆడారు. నాకు ఏదో ఆకుపచ్చగా కనిపిస్తోంది అన్నాడు టిమ్. లీలా ఊహించింది, చెట్టు. ఆ ఆట కొంతసేపు సాగింది. సూర్యాస్తమయానికి కొత్త ఊరు కనబడింది. కొద్దిసేపటికి వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళ ఇల్లు ఒక పెద్ద బాగా ఉండే ప్రాంగణంతో ఉంది. అందులో ఊయల కూడా ఉంది. లీలా వెంటనే ఊయల దగ్గరికి పరుగెత్తింది. టిమ్ నిశ్శబ్ద వీధిని అన్వేషించాడు. పక్కింటి నుండి ఒక అబ్బాయి చేయి ఊపాడు. హాయ్, నేను జేక్ అని అతను అన్నాడు. టిమ్ ముఖం అంతా నిజమైన చిరునవ్వు వ్యాపించింది. అతను తిరిగి చేయి ఊపాడు. హాయ్, నేను టిమ్. ఆ సాయంత్రం టిమ్ మరియు జేక్ వాళ్ళ ఇంటి వెనుక ఆడారు. ఆ రాత్రి టిమ్ మరియు అతని కుటుంబం పిజ్జా తిన్నారు. ఇల్లు వింతగా అనిపించింది కానీ హాయిగా ఉంది. లీలా ప్రయాణం గురించి చిత్రాలు వేసింది. టిమ్ అమ్మకు జేక్ గురించి చెప్పాడు. నాకు ఇక్కడ నచ్చుతుంది అనిపిస్తుంది అని కూడా అన్నాడు. నాన్న వారిద్దరినీ కౌగలించుకున్నారు. కొత్త ప్రదేశాలు, కొత్త సాహసాలు అని అతను అన్నారు. లీలా ఊయలల గురించి కలలు కంటూ నిద్రపోయింది. టిమ్ పాఠశాల గురించి ఆలోచించాడు. ఆ కుటుంబం ఆశాజనకంగా ఉంది. ఊరు మారడం కొంచెం భయంకరంగా కానీ ఉత్సాహంగా ఉంది. వాళ్ళు కొత్త కథలకి సిద్ధంగా ఉన్నారు. Now, let's review the words used in this story. Window, కిటికీ, adventure, సాహసం, smile, చిరునవ్వు, new, కొత్త, sweet, తీపి, yard, ప్రాంగణం, street, వీధి, nervous, ఆందోళనగా, dream, కల, scary. భయానకమైన. Have you ever moved to a new place? How did you feel? Tell us in the comments. Don't forget to like, share, and subscribe for more learning.